లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను అదిమి పట్టి అలజడి అనగగొట్టి, తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి, కలవరమిడిచి పెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి. సౌండ్ ఓకేనా? లోక సంద్రాన నా జీవనౌకా అద్దరికి చేరేదాకా సాగుగాక, నీ దరికి చేరేదాకా సాగుగాక. వచ్చిన వాళ్ళు నాతో పాటు కలిసి పాడండి. మౌనంగా ఆడియన్స్ లాగా కూర్చోదు. చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం చాలాసార్లు ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బట్ ప్రభు ఎప్పుడూ పట్టుకుంటాడు. మనల్ని ఎన్నోసార్లు పడేయడానికి సాతాను ప్రయత్నించాడు, దేవుడు కాపాడాడు. ఈ మొదటి చరణంలో చాలామంది నిలబడి ఉంటారు కదా, నేను కూడా అదే స్థితిలో ఉన్నాను అనుకుంటారు కదా. చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం, నట్టనడి సంద్రాన పట్టిలాగే వైనం. చుట్టూ ఉన్న లోకం మాయ సుడిగుండం, నట్టనడి సంద్రాన పట్టిలాగే వైనం. రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే, ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసి పోతుంటే, నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే, నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచే, చూశాను నీ వైపు, చూశాను నీ వైపు. ఆహ ఎంత చల్లని చూపు, ఆహ ఎంత చల్లని నీ చూపు. అలలను అదిమి పట్టి అలజడి అనగగొట్టి, తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి, కలవరమిడిచి పెట్టి కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి. ఏలేలో 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 ఏలేలో. సందేహాల గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే, సత్యవాక్య జాడలేక ఓడబ్రతలవుతుంటే, సందేహాల గాలి తుఫాను సాగనిక ఆపుతుంటే, సత్యవాక్య జాడలేక ఓడబ్రతలవుతుంటే, శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే, వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే, ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే, నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే, చూశాను నీ వైపు.
చల్లది నీ చూపు. అలలను ఆదిమి పట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక చరణం ఉంది, బట్ చాలా టైం అయింది. మీరు ఖచ్చితంగా లంగరేసినావు అనే పాట యూట్యూబ్లో చాలాసార్లు వినే ఉంటారు. మరొక్కసారి వినండి ఆ చరణం యొక్క భావం. ఈ 2 చరణాలు బాడీ అయితే ఆ 3వది సోల్ అనుకుంటాను నేను. ఎందుకంటే చివరిగా ప్రతి విశ్వాసి చేయాల్సిన పని, ప్రతి కుటుంబం చేయాల్సిన పని జీవవాక్కు చేతబట్టి ఆయన చిత్తాన్ని మదిన పెట్టి జీవదాత అయిన ఆయన సేవే మన జీవితాలకు, మన కుటుంబాలకు లక్ష్యంగా మనం వెళ్తే మన జీవితాలన్నీ కూడా ఫలభరితంగా ఉంటాయి. చాలామంది భక్తులు అదే చేశారు. క్రైస్తవ మిషనరీస్ కుటుంబాలను త్యాగం చేశారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కుటుంబాలతో చర్చిలో ఫ్యాన్ కింద ఏసీల కింద కూర్చుంటున్నాం, మర్చిపోద్దు. ఓకే, ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది కుటుంబాలు వదిలేసుకున్నారు. బట్ మనం మన కుటుంబాలను బాగు చేసుకోలేమా? చేసుకుందాం. మన ప్రభు ఉన్నాడు మనకు తోడుగా. హోప్, నిరీక్షణ వదలొద్దు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని సక్సెస్ చేస్తాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జీవితాలలో గొప్ప కార్యాలు, చరిత్రలో గొప్ప కార్యాలు సాధించిన కుటుంబాలన్నీ ఒకప్పుడు బ్రోకెన్ ఫ్యామిలీసే. ఎక్కడో చోట పడిపోయారు, పగిలిపోయారు, బట్ దేవుని శక్తి చేత నిలవబడ్డారు. నువ్వు నేను కూడా అదే దేవుని కలిగి ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ ప్రయత్నాలను దీవించి బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.